నమస్తే, నేను ప్రశాంత్. ప్రధానమంత్రి మోడీ గారు తొందరలోనే అమరావతికి అయితే రానున్నారు. మరి ఈ క్రమంలో వైసీపీ పార్టీ ఇంకేదైనా ప్లాన్ చేస్తుందా? మరి మోడీ గారిని వాళ్ళు కూడా కలవబోతున్నారా? అసలు ఎలా ఉండబోతుంది మరి అప్పుడు? ఆ విషయాలన్నీ అయితే తెలుసుకుందాము. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవర్లత గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. మేడం, తొందరలోనే మోడీ గారు అయితే రాబోతున్నారు ఇక్కడికి, అమరావతికి. సో మరి ఎలా ఉండబోతుంది? వైసీపీ వాళ్ళు మళ్ళీ ఏమైనా ప్లాన్ చేస్తున్నారు? ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే ఈ హెలికాప్టర్ ఇష్యూ ఏదైతే ఉందో అది చాలా రచ్చరచ్చ అయితే అవుతుంది. ఇప్పటికీ ఆ న్యూస్ ఇంకా తేలడం లేదు. మరి ఇదే క్రమంలో ఇంకేమైనా జరగబోతుందా? అంటే ఇప్పుడు జరగటానికైతే ఏమీ అవకాశాలు ఉండవు. ఎందుకంటే కుటుంబ ప్రభుత్వం అధికారంలో ఉంది. గతంలో అయితే ఎలక్షన్ క్యాంపెయిన్‌కి వచ్చినప్పుడు మోదీ గారు, అప్పుడు మనం చూసాం. ఆ స్పీచ్‌లు మోదీ గారు మాట్లాడేటప్పుడు బాటిల్స్ విసిరేయటం, ఇలాంటి అల్లరి మూకతో కొంచెం అల్లరి సృష్టించేటట్లు కూడా చేశాడు. అప్పుడు ఎవరు జగన్మోహన్ రెడ్డి గారే సీఎంగా ఉన్నాడు. ఆపద్ధర్మ సీఎంగా ఉన్నప్పుడు అలాంటివన్నీ కూడా జరిగాయి. కానీ ఇప్పుడు సీఎంగా నారా చంద్రబాబు నాయుడు గారుగా ఉన్నారు కాబట్టి అలాంటివి చేసే అవకాశాలు అయితే ఉండవు. కాకపోతే మోదీ గారు వస్తున్నారు, ప్రధానమంత్రి గారు వస్తున్నారా అని చెప్పి వస్తారా అంటే రారు. ఎందుకంటే గతంలో మనం చూసాం 2014లో అమరావతిలో జరిగినప్పుడు మోదీ గారు వచ్చారు కదా, అప్పుడు కూడా రాలేదు. ఎవరు కూడా వాళ్ళు రాలేదు. ఇప్పుడు కూడా సేమ్ అదే జరుగుతుంది. ఇప్పుడు కూడా వస్తారని అయితే నమ్మకం లేదు, రారు కూడా. ఇంకా దాన్ని ఏ రకంగా బ్యాడ్గా దాన్ని తీసుకెళ్ళాలి మీడియా పరంగా, సోషల్ మీడియా పరంగా అనే ఆలోచన తప్ప వాళ్ళు రాష్ట్రం అభివృద్ధిలో పాలు పంచుకునేదానికి ఎప్పుడూ రెడీగా ఉండరు. రాష్ట్రం బాగుపడితే, ప్రజల్లో డెవలప్మెంట్ వస్తే, ప్రజలు వాళ్ళంతటి వాళ్ళు సంపాదించుకునే ఇన్కమ్ సోర్సెస్ వాళ్ళకు వస్తే, వీళ్ళు ఇచ్చే దాని మీద వాళ్ళు డిపెండ్. ఇప్పుడు వీళ్ళకి ఎంతసేపు తాయిలాలు ఇచ్చి మనం ఇచ్చేద్దాం అనుకుంటారు, వీళ్ళు ఓట్లు డబ్బులు పెట్టుకుంటారు, దాని మీద డిపెండ్ అవ్వాలి. ఇట్లాంటి ఆలోచనలతో ఉన్న వాళ్ళకి రాష్ట్రం డెవలప్ అవ్వకూడదు. వాళ్ళకి వీళ్ళు ఇచ్చే చిల్లర పైసల కోసం కనిపెట్టుకుని ఉండేటట్టు ఉంటే వాళ్ళు మన చేతిలో ఉంటారు, ఆ గుప్పెట్లో ఉంటారు అనే రకంతో ఆలోచిస్తుంది వైసీపీ పార్టీ. ఇక్కడ కూటమి ప్రభుత్వం ఎలా ఆలోచిస్తుంది? వాళ్ళంతటా వాళ్ళు ఎదగాలి, వాళ్ళకు ఇన్కమ్ సోర్సెస్ ఉండాలి, వాళ్ళు బాగా చదువుకోవాలి, వాళ్ళు ఆర్థికంగా బలపడాలని ఆలోచిస్తుంది. అక్కడ కూడా ఐటీ రావాలి, సో అక్కడ కూడా డెవలప్ అవ్వాలని చంద్రబాబు గారు అయితే ఆలోచిస్తున్నట్లు మనకు తెలుస్తుంది. అలాంటిది వైసీపీకి ఇష్టం ఉండదు. సో అందుకోసం వరల్డ్ బ్యాంక్కినా లెటర్లు పెడతాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే అమరావతికి అగెనిస్ట్గా పెట్టడం, అంటే ఎవరైనా ఇన్వెస్ట్మెంట్లు చేయడానికి వస్తుంటే అక్కడ రానివ్వకుండా చేయాలనే ప్రయత్నాలే కానివ్వండి. సోషల్ మీడియాలో ఎప్పటికెప్పుడు కూడా అమరావతికి అగెనిస్ట్గా, అంటే అక్కడ డెవలప్ జరగటం ఇష్టం లేదు, దానికి వ్యతిరేకంగా చేయటం కానివ్వండి. ఇంకొకటి ఏంటంటే మనం ఇప్పుడు కూడా చూసాం, మనం తిరుపతిలో లాంటి ప్లేసుల్లో, పుణ్యక్షేత్రాలు లాంటి ప్లేసుల్లో కూడా ఒక ర్యాలీలతో వెళ్ళాలని కానివ్వండి, గోవుల కోసం అట్లాంటివి ఇష్యూస్ కూడా చూస్తున్నాం. అంటే ఎక్కడికెక్కడ ఏంటంటే రాష్ట్రంలో అల్లర్లు సృష్టిస్తే దారులు రాకుండా ఉండాలి, రాష్ట్రం డెవలప్ అవ్వకూడదు, ఇలాంటి ఆలోచనలు చేస్తుంటారు వైసీపీ వాళ్ళందరూ కలిసి. ఎందుకంటే రాష్ట్రం వన్స్ డెవలప్ అయిపోతే వాళ్ళని కనుమరుగైపోతుంది వైసీపీ. సో అది అయిపోతుంది అనే భయం వాళ్ళలో ఎక్కువ ఉంది. ఆల్రెడీ ఆ దిశగా ముందుకెళ్తుంది ఆంధ్రప్రదేశ్. గత ప్రభుత్వంలో మనం అమరావతి ఏ విధంగా ఉంది, ఇప్పుడున్న ప్రభుత్వంలో ఏ విధంగా డెవలప్ అవుతుంది అనే విషయం అయితే మనం చూస్తూ ఉన్నాము. మరి ఈ క్రమంలో ఎవరైనా అడ్డుపడుతున్నారా? అంటే ఎక్కడైనా మంచి జరుగుతుంది అంటే చెడు కూడా ఉంటుంది కాబట్టి, ఇలా కొన్ని మంచి పనులు చేస్తున్నామంటే కనుక అడ్డుపడే వాళ్ళు కూడా కొందరు ఉంటారు కాబట్టి, ఇలా ఏమైనా సంఘటనలు జరుగుతున్నాయా? అడ్డుపడే వాళ్ళు ఇదేమైనా కుటుంబం ఇది కాదు. ఇప్పుడు జనరల్గా ఒక కుటుంబంలో ఎవరికైనా చుట్టాలకు వాళ్ళకు వైరం ఉందనుకోండి, వాళ్ళు ఎక్కడ బాగుపడిపోతున్నారు అని అంటానికి. ఇది ఒక రాష్ట్రం, కొన్ని లక్షల మంది, కోట్ల మంది ప్రజలకు ఉపయోగపడేది ఒక రాష్ట్రానికి రాజధాని చెప్పుకోవటానికి ఫ్యూచర్లో. అలాంటిది కూడా ఉండకూడదు అనే ఒక దుర్మార్గపు ఆలోచన ఉంది చూసారా. ఇది తీవ్రవాదుల కన్నా కూడా ఘోరమైన వాళ్ళు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళకి ఎంతవరకు అంటే రాజకీయ ఆకాంక్షే కనపడుతుంది వీళ్ళల్లో. వీళ్ళకి ఎంతసేపు కూడా రాష్ట్రం అభివృద్ధి గురించి పట్టట్లేదు. ఎంతసేపు ఫ్యాక్షనిజం, ఎంతసేపు గొడవలు, అల్లర్లు జరగాలి. అల్లర్లు జరిగితేనే ఇప్పటికి కూడా భయపడుతుంది. ఏంటంటే ఎవరైనా ఇన్వెస్టర్స్ రావాలంటే కూడా భయపడేది ఎందుకోసం అంటే, నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి భరోసా ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ పార్టీ ఉంది కాబట్టి భయపడాల్సిన పరిస్థితి వస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఒకటి ఏంటంటే, ఆంధ్రప్రదేశ్కు ఉన్న ఒక నష్టం ఏదైనా జరుగుతుంది అని అనుకుంటే వైసీపీ పార్టీ మూలానే.
ఎందుకంటే వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ ధోరణి అలా ఉంది. ఇప్పుడు మోదీ గారు వచ్చారనుకోండి, మోదీ గారు మన రాష్ట్రానికి ఇంకా డెవలప్ అయ్యేటట్టు అపోజిషన్ పార్టీగా నువ్వు కావాలని అడుగుతున్నావు కదా, అలా ఉన్నప్పుడు నువ్వు అపోజిషన్ పార్టీ కావాలని అడగటం కాదు, ఆ హోదా కూడా మెయింటైన్ చేయాలి. అవును. ఆ హుందాతనం నీకు రావాలి. మన అమరావతికి మనకి ఏం కావాలని చెప్పగలగాలి. నువ్వు ఆ దిశగా మీరు మోదీ గారిని వెళ్ళి కలవాలి. అంతే కదా. నీకు ఓన్లీ నాకు అపోజిషన్ ఇవ్వండి, అపోజిషన్గా నన్ను గుర్తించండి అంటాం కాదు కదా. రాష్ట్రం డెవలప్ దిశగా ఏం కావాలి మనకు అనేది మీరు అడగండి, క్వశ్చన్ చేయండి. చేసి ఈ రాష్ట్రంలో మనకి ఇది తెప్పించుకోవాలి, ఇలాంటివి ఉండాలి మన రాష్ట్రానికి, పక్క రాష్ట్రాలలాగా మనది కూడా అభివృద్ధి చెందాలి, మన ఇక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ కూడా మనం సర్వీస్ చేసేటట్టు, వాళ్ళకి మంచి డెవలప్ దిశగా తీసుకెళ్లేటట్టు ఇట్లాంటి ఆలోచనలు చేయండి. దానిలో తోడ్పడండి. అది మీరు మోదీ గారికి చెప్పండి మీకు అంత ఇదో ఉంటే. అలాంటివి చేయకపోగా ఎక్కడైనా సరే రాష్ట్రం అమరావతి డెవలప్ అవ్వకూడదనే ఆలోచనలో ఉన్నారు. కానీ అది ఏమీ కూడా జరగదు. కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అనేది డెవలప్ దిశగానే ఉంటుంది. మోదీ గారు కూడా అదే రకంగా సపోర్ట్ చేస్తారు. ఆల్రెడీ మనం అమరావతిలో చూస్తున్నాం ఎన్ని రోడ్లు అవుతున్నాయి, ఎలా అవుతున్నాయి ఏంటి అనేది అయితే. అండ్ బాబు గారి ప్లానింగ్ ఏంటంటే అమరావతిలో కూడా ఐటీ తీసుకురావాలి, ఐటీ పరంగా డెవలప్ చేయాలి అనేది అయితే ఆలోచిస్తూ ఉన్నారు. సో ఇవి కూడా అంటే ఈ పనులు కూడా ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు, మరి ఎంతవరకు వచ్చింది? ఐటీ ఆల్రెడీ వైజాగ్లో చాలా వరకు ఉంది. అవును. సో రేపు పొద్దున అది కూడా కాకుండా ఇంకా కొన్ని జిల్లాలకు కూడా విస్తరించడం ఒకటి. ఇంకొకటి ఏంటంటే అక్కడ మెడికల్ హబ్గా కానివ్వండి, శ్రీ సిటీ లాంటిది ఆల్రెడీ వర్క్స్ జరుగుతున్నాయి. ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావాల్సింది ఉంది. ఇట్లా రకరకాలవి అయితే రైతులకే కానివ్వండి, అన్ని రకాలుగా కూడా అమరావతి నగరం, ఎస్పెషలీ పోలవరం ఒకటి, ఇలాంటివన్నీ కూడా ఈ 4 ఏళ్లలో కంప్లీట్ చేయాలి, ఈ వచ్చే 4 ఇయర్స్కి మొత్తం కంప్లీట్ అవ్వాలని ఒక టార్గెట్తో ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. సో అదే దిశగానే కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, నారా లోకేష్ గారు కానివ్వండి, అదే దిశగా గట్టిగా ప్రయత్నిస్తున్నారు. వాళ్ళ పని విధానం కూడా అంతే చురుగ్గా కూడా ఉంది. ఇది ఎంత చేసినా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇంకా దీని మూలాన చూసి ఆయన బాధపడటం తప్ప దాన్ని ఏమీ కూడా ఇంచు కూడా ఆయన ఏమీ చెడగొట్టలేడు, ఆయన ఏమీ కదపలేడు. సో ఖచ్చితంగా డెవలప్ దిశగానే ఉంటుంది ఆంధ్రప్రదేశ్. ఆయన ఇంకా కావాలంటే పులివెందుల టు బెంగళూరు ప్యాలెస్కి ఇలా తిరగటానికి రోడ్లు సరిగా ఉన్నాయో లేవో చూసుకుంటే చాలు. ఎందుకంటే ఆ చక్కగా నారా చంద్రబాబు నాయుడు గారు వేసిన రోడ్లలోనే హాయిగా ప్రయాణిస్తూ తిరుగుతున్నాడు కదా, అదే ఆయన పనిగా. థ్యాంక్ యూ మేడం. నమస్తే.